ఏ హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన అరి మై నేమ్ ఈజ్ నో బడీ రివ్యూ చూసేద్దాం. ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్. అరిషడ్ వర్గాలలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కథలోకి వెళితే విప్రనారాయణగా సాయి కుమార్ కోట్లు సంపాదించి తన ఫ్యూచర్ జనరేషన్ కూడా తనలాగే ఉండాలని ఆశపడతాడు. ఆత్రేయిగా అనసూయ, తన కొలీగ్ అవ్య తనకంటే జాబ్లో ఎదుగుతోందని జలసి ఫీల్ అవుతూ ఉంటుంది. లక్ష్మి, సురభి ప్రభావతి చనిపోయిన తన భర్త కోసం ఆరాట పడుతూ ఉంటుంది. అమూల్గా వైవా హర్ష సన్నీ లియోన్ అంటే పడి చేస్తాడు. సన్నీ కోసం ఏం చేశాడు? అలాగే శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్ల పాత్రల కోరికలేంటి? వాటిని తీర్చుకోవడం కోసం ఏం చేశారు? అసలు వీరందరి కోరికలు తీరుస్తున్న వ్యక్తి ఎవరు? చివరికి ఈ కథ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది మిగిలిన కథ. ఇది అరిషడ్ వర్గాల చుట్టూ తిరిగే కథ. దానికి సంబంధించిన టాస్క్లు, పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ముఖ్యంగా కామెడీ టోన్తో సాగే కొన్ని సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ క్లైమాక్స్లు మెప్పిస్తాయి. సినిమా ఎండ్లో రివీల్ చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. ఫైనల్గా వర్డిక్ట్ చెప్పాలంటే అరి అనే ఈ సినిమా మైథలాజికల్ డ్రామా. బలాలు చెప్పాలంటే మెయిన్ కాన్సెప్ట్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ సీన్స్, క్లైమాక్స్. బలహీనతలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ల్యాగ్, ఇంట్రెస్టింగ్గా లేకపోవడం. మొత్తానికి కొత్తదనం కోరుకునే వాళ్ళకి బాగా నచ్చుతుంది, ఒకసారి చూసేయచ్చు. మరిన్ని రివ్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.